తొందరపడ్డం ఎందుకు? తర్వాత తప్పు చేశానని పశ్చాత్తాపడ్డం ఎందుకు? ఆలోచన నశిస్తే చివరకు మిగిలేవి కన్నీళ్లే. తుడుచుకుంటే తడిపోవచ్చు, కానీ చేసిన తప్పు పోదు సీత. నేనేం తప్పు చేయలేదు. తప్పని అనుకోకపోతే కళ్ళు చెమ్మగిల్లో నీ తల తిప్పుకోవు. నేనేం తప్పు చేశాను? ఇంతకాలం స్వర్ణ తప్పు చేస్తే తనను కొట్టేదానివే, కానీ ఇప్పుడు నువ్వు తప్పు చేసి తనను కొట్టావు. అందుకే బాధపడుతున్నావు. కాదని పైకి అన్నా నువ్వు చేసింది తప్పని నీ అంతరాత్మకు తెలుసు. దానికి సమాధానం చెప్పలేక, నిన్ను నువ్వు సమర్థించుకోలేక, సముదాయించుకోలేక, సంభాళించుకోలేక మదన పడుతున్నావు. ఆ కన్నీళ్లే దానికి సాక్ష్యం. కాదంటావా? కాదని నా మొహంలోకి సూటిగా చూసి చెప్పు. సీత, నీ గుణం నాకు తెలుసు. నిజాన్ని ఎంత నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పగలవో అబద్ధానికి అంతలా మొహం చాటేస్తావు. అబద్ధాన్ని మాట్లాడే ధైర్యం చెయ్యో, అవునా కాదా? చెప్పు సీత, ఎందుకు అంతలా ఆ ఫోటో విషయంలో పంతానికి పోయావు? అందర్నీ కాదని ఎందుకు దాన్ని గోడకు తగిలించావు? నీ ప్రయత్నాన్ని వారించినందుకు స్వర్ణను కొట్టావు. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు సీత. అసలది నువ్వు చేయాల్సిన పని కాదు. అంటున్నానని బాధపడొద్దు, అనే అవకాశం ఇవ్వొద్దు, మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. నిన్ను సమర్థించలేని పరిస్థితి నాకు తేవద్దు. అర్థం కాక ఆలోచించినా నాకు తట్టక అడుగుతున్నాను, అసలు నువ్వెందుకు అలా చేసావు? ఇప్పుడు నన్నేం అడగొద్దు. నీ కలతకి, వింత ప్రవర్తనకి కారణం అసలు అర్థం కావడం లేదు. గర్భవతిగా నువ్వు అసలు ఆ హంస ఆత్మహత్య చేసుకున్న చోటికి వచ్చి పొరపాటు చేసేవేమో అనిపిస్తుంది. మనసు చెదిరి ఇలా చేస్తున్నావేమోనని నాకు అనుమానం కలుగుతోంది. ఆ క్షణం నుంచే నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు. భయపడ్డావా? నేను భయపడలేదు, మనసు చెల్లించలేదు కాబట్టే నాకొక నిజం తెలిసింది. నిజం తెలిసిందా? ఏంటా నిజం? నిర్ధారణ కాందే నేను చెప్పలేను. మరి నిజమని ఎలా అంటున్నావు సీత? చెప్పు సీత. మరి నిజమని ఎలా అంటున్నావు? చెప్పు సీత. ప్లీజ్, నాకు వాదించే శక్తి లేదు. నేను కన్ఫర్మ్గా చెప్పలేకుండా ఉన్నాను. ఇప్పుడు నన్నేం అడగొద్దు. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేసాయి. సీత, నీ ప్రశాంతతే నేను కోరుకునేదే. అనవసరమైన ఆలోచనలు మానే. నీ ప్రశాంతతే ప్రసవం సుఖంగా జరిగేలా చేస్తుంది. సీత, నువ్వింకా భోంచేయలేదు. ఉండు, నీకోసం ఫుడ్ తీసుకొస్తాను, సరేనా? అదేంటి, ఫోన్ ఇక్కడే పెట్టాను కదా, ఫోన్ లేదేంటి? ఇంకెక్కడైనా పెట్టానా? ఎవరైనా తీసేశారా?
పిన్ని గారు టీ తీసుకోండి. వాళ్ళకివ్వు. అయ్యో, అందులో అతను పంపించిన ఫోటోలున్నాయే. ఎవరైనా చూస్తే అయ్యో, నో, చూడకూడదు, చూడటానికి వీల్లేదు. ఎక్కడ పెట్టాను? అయ్యో, వెతకాలి. ఆ ఫోన్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలి. ఆ ఫోటోస్ ఎవరు చూడకూడదు, చూడకూడదు. అమ్మమ్మ గారి దగ్గర ఉన్నది నా మొబైల్ కాదు కదా. ఏంటంత సీరియస్గా చూస్తున్నారు? సాకేత్, ఏంటి గ్రాని? ఇలా రారా. స్వర్ణ, సీరియస్గా పిలిచిందంటే ఏదో ఇష్యూనే. ఒకవేళ అది నా మొబైలేనేమో, ఫొటోస్ చూస్తుందేమో. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఏమండి, మీరు కూడా ఇలా రండి. రఘురామ్, అందరు ఇలా రండి. ఏమండి, మీరు కూడా. ఏంటి మంగా? గ్రాని, ఏమైంది గ్రాని? ఒకసారి ఫోటో చూడు. ఇవి షష్టిపూర్తి ఫోటోలు కదా గ్రాని? ఆ ఫోటోలో మీకే లోపమో తెలియటం లేదా? తెలియట్లేదు గ్రాని. ఏమండి, మీరు చూడండి. ఏమైంది మంగా? బానే ఉన్నాయి కదా. మాకేం కనిపించలేదు మంగా. రామచంద్రయ్య గారు, మీకు నాకు ఏమీ కనిపించలేదమ్మా. ఏమన్నా? మీకు ఏమున్నాయో మాకేం తెలియట్లేదు గ్రాని. లోపం అంతా నువ్వు నీ భార్యేరా? నేను స్వర్ణనా? ఏంటది గ్రాని? ఏం లేదా? ఆ? నువ్వు స్వర్ణ ఇక్కడ ఏ ఫోటోలోనూ కనిపించట్లేదురా. అది లోటు కాదా, లోపం కాదా? అక్కడ ఫోటోలో లేకుండా మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారా? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. ఆ, అది అది కొత్త చోటు కదమ్మమ్మ. అక్కడ చాలా మంది జనాలు. బాబు ఒకటే ఏడుపు. అందుకే వాణ్ణి తీసుకుని వెనకాల వైపుకు వెళ్ళాను. అందుకే లేను. ఏరా సాకేత్, మరి నీకేమైంది? నువ్వెందుకు లేవు? బావా గెస్ట్లను రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఆ. చెప్పవేంటి బావా? ఆ, ఆ, చివరిదాకా మీరు గెస్టులు రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారా? అవును గ్రాని, వస్తూనే ఉన్నారు. సరే సరేలేరా, కనీసం అందరితో పాటు గ్రూప్ ఫోటో దిగచ్చు కదరా. ఏంటస్సయ్య గారు మళ్ళీ వచ్చారు? ఆత్మహత్యని డిసైడ్ అయ్యి కేసు క్లోజ్ చేశారా సార్? లేదు, ఇన్వెస్టిగేషన్ మరో కోణంలో స్టార్ట్ చేశాం.
ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? దేనికి? ఏ కోణం? ఎందుకు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు, హత్య అని తేలింది. ఇవిగోండి జడ్జి గారు, మీరే చూడండి రిపోర్ట్స్. ఏ తాతయ్య ఇటీవు? చూడరా. అరే నెంబర్ చాలా ఫ్యాన్సీగా ఉందే. ఇది నా ఫోనే సార్. మా హస్బెండ్ తీసుకున్నారు. అవును సార్, నా సెల్లో ఛార్జ్ అయిపోతే అర్జెంట్గా కాల్ చేయాల్సి వచ్చి తన ఫోన్ తీసుకున్నాను. ఈ కేసు విషయంలో మీకు ఏమైనా నిజం తెలుసో చెప్పండి. ఇన్వెస్టిగేషన్కి సహకరించడం మంచిది. నేరస్తుల్ని రక్షించడం నేరం అవుతుందని గుర్తుంచుకోండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మాట్లాడండి మేడం. పర్వాలేదు సార్, నేను తర్వాత మాట్లాడతాను. నా ఫ్రెండే. హంతకుణ్ణి ఖచ్చితంగా పట్టుకుని తీరతాం. నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోలేడు. మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉన్నా, ఏదైనా క్లూ దొరికినా మాకు తెలియచేయండి. హంసను హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? పెళ్లి కూతురుగా ముస్తాబైందిగా. ఎవరు దేనికి ఆశపడి చేశారు? అయితే కావచ్చు. పైసాకి పరక్కి హత్యలు చేసేస్తున్నారుగా. ఏదైనా పోలీసులు వదలర్లేండి. మనకెందుకు ఆ విషయం? టైం వేస్ట్. ఇంకా ఈ ఫొటోస్ని ఎవ్వరు చూడరు. అదే నంబర్. వీడికేం పని పాట లేనట్టుంది, నన్ను టార్చర్ పెట్టడం తప్ప. మళ్ళీ ఏం బాంబు పేలుస్తాడో ఏమో. ఛ! ఆన్సర్ చేస్తే ఒక తప్పు, ఆన్సర్ చేయకపోతే ఇంకో తప్పు. రకరకాలుగా హింసిస్తున్నాడు. హలో, ఏం పిఠాపురం సీతామహాలక్ష్మి గారు, గదిలో దూరి తలుపులు మూసుకొని తీరిగ్గా మెసేజ్లు, ఇన్కమింగ్ కాల్స్ డిలీట్ చేస్తున్నావా? నీకెలా తెలుసు? నాకు ప్రతి యాక్షన్కి నీ రియాక్షన్ తెలుసు. నీ ఆలోచనలు, నీ కదలికలు అన్నీ నిఘా నేత్రంతో చూస్తున్నాను. ఆ నేత్రం నీకు కనపడదు, కానీ నీ ప్రతి చర్య నాకు కనపడేలా చేస్తుంది. అందులో డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చిట్టి తల్లి? ఆ ఫోటోల మీద పేటెంట్ రైట్ నాది. వాటి ఒరిజినల్స్ నా దగ్గర ఉన్నాయి. చిటికలో అప్లోడ్ అవుతాయి. హలో హలో, ఇక్కడ జరిగే ప్రతి విషయం అతనికి ఎలా తెలుస్తుంది?
ఏమిటండి ఇది? అంత సర్దుబాటై సమస్యలన్నీ తీరిపోయి అందరం ఆనందంగా ఉన్నాం. ఆ ఆనందంలో షష్టిపూర్తిగా నెల్లూరు వెళితే అక్కడికి హంస రావడం ఏమిటి? చచ్చిపోవడం ఏమిటి? ఏదో అసంతృప్తితో అర్ధాంతరంగా వెళ్ళిపోయిందనుకుంటుంటే అది ఆత్మహత్య కాదు హత్య అంటారేమిటి? అనటమే కాదు మంగ, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నేను చూశాను కదా. హంస ఒంటి మీద గాయాలున్నట్టు, ఎవరో హింసించి బలవంతంగా చంపినట్లు క్లియర్గా ఉంది. అది ఖచ్చితంగా హత్యే, అందులో అనుమానం ఏమీ లేదు. అలాగా? దాన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరు దేనికి ఆశపడ్డారో, ఎవరితో ఆ అమ్మాయికి శత్రుత్వం ఉందో తెలియాలి. అదంతా పోలీసులు విచారించి తేల్చాల్సిందే. చట్టం దోషుల్ని పట్టుకుంటుంది, న్యాయం శిక్షిస్తుంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందండి. కీడా? దేనికి? ఎందుకలా అన్నావు మంగా? కాలం మారింది. మనకు అనుకూలంగా అయింది అనుకున్నాం గాని దాని హత్య జరిగిన దగ్గర నుంచి సీత వింతగా ప్రవర్తిస్తుంది. స్వర్ణ వద్దంటున్న హంస ఫోటో పెట్టింది, ఎప్పుడు లేంది. అనవసరంగా స్వర్ణపై చేయి కూడా చేసుకుంది. ఇవన్నీ జరగడం చూస్తుంటే మళ్ళీ మన వాళ్ళ మెడకేమైనా చుట్టుకుంటుందా అనిపిస్తుంది. చచ్చ, కల్లో కూడా అలాంటి ఆలోచన రానివ్వకు. మనలో అలాంటి దుర్మార్గపు ఆలోచనలు గల వాళ్ళు ఎవ్వరూ లేరు. మనది పిఠాపురం వంశం అని మర్చిపోకుమంగా. ప్రాణాలు ఇవ్వటమే గాని తీయటం మన ఇంటా వంట లేదు. తప్పుడు ఆలోచనలు, అనవసరమైన భయాలు మనసులోకి రానివ్వకు. అది కాదండి. ఇంక ఈ విషయంలో చర్చ అనవసరం. ఎవరు హంతకులో వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు, సరైన శిక్ష పడేలా చేస్తారు. నువ్వు ప్రశాంతంగా పడుకో. పడుకో మంగా, పడుకో. ఏంటి బావా, సీతక్కకు ఏదన్నా అనుమానం కలిగిందా? అలాగే అనిపిస్తోంది. తనకు నిజం తెలిసిందంటావా బావా? చెప్పలేం స్వర్ణ, తను చాలా తెలివైంది. గ్రానీల అలా మొహాలు చూస్తే మొత్తం విషయం గ్రహించగలదు. అదే జరిగితే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. తను గ్రానీకి చెప్తే ప్రమాదం. తనలా చెప్పదు బావా. ముందు మనల్ని విచారించకుండా తొందరపడి అమ్మమ్మకి చెప్పదు. అసలు అక్కకు నిజం తెలిసిందంటావా? తెలిసే ఉంటుంది. తెలియంది ఫ్రమ్ ది బిగినింగ్. డే 1 నుంచి నన్నెందుకు అంతలా అనుమానిస్తుంది? సస్పిషియస్గా ఎందుకు చూస్తుంది? వదిన మొహం వంక చూడాలంటేనే నాకు భయం వేస్తోంది. అలా అని మాట జారేవు బావో. గొంతు తడారిపోతోంది, మాటే పెగలట్లేదు. ఇంకా మాట జారేదేముంది? మరీ అంత భయపడకు బావా. నా బాధ నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. రెప్ప వేయకుండా చూస్తే చాలు నాకు చలి చెమటలు పడుతున్నాయి. ఏదో భయం నాకు తెలియకుండానే గజగజ వణుకు పుట్టేలా చేస్తోంది. టూ మచ్గా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. గుండె దిట్టవు చేసుకో బావా. దడ పుడుతుంటే దిటవు చేసుకోవటం ఎలా కుదురుతుంది? నువ్వన్నదే నిజమయ్యే. అక్క నిలదీస్తే ఏం చేద్దాం? నిజం మొత్తం చెప్పేయటం బెటర్. అప్పుడు తనే సొల్యూషన్ చెప్తుంది. అంతేనా? మరో దారి లేదు, అదే సేఫ్. సరే, ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అలాగే చేద్దాం. ప్రస్తుతం మనం వరి అవ్వద్దు.